ఇటీవల ఓ వేడుకలో షోలే రైటర్ సలీం జావేద్ కలిసి పాల్గొన్నారు. అంతేకాదు ఆ వేడుకలోనే త్వరలోనే తామిద్దరూ కలిసి మళ్లీ రచన చేయబోతున్నామని తెలిపారు. దాంతో సలీం జావేద్ అభిమానులు ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సలీం జావేద్ ద్వయంలో సలీం ఖాన్ కొడుకైన సల్మాన్ ఖాన్కు ఓ కోరిక కలిగింది. నవతరం మెచ్చేలా షోలే కథను రీమేక్ చేస్తే బాగుంటుందని సల్మాన్ ఆశిస్తున్నారు. అంతేకాదు అందులో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, అంజాద్ ఖాన్ పోషించిన వీరు, జై, గబ్బర్ సింగ్ పాత్రలో తాను ట్రిపుల్ రోల్ చేయాలని అభిలషిస్తున్నారు సల్మాన్. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను ఇలా బయటపెట్టారు. షోలే సినిమా యావత్ భారతాన్ని 1975లో ఓ ఊపు ఊపేసింది. నిజం చెప్పాలంటే విమర్శకులంతగా మెచ్చిన షోలే జనాన్ని మాత్రం కట్టిపడేసింది. ఈనాటికి షోలేలోని సీన్ టు సీన్ చెప్పే అభిమానులు ఉన్నారు. ఇందులోని డైలాగ్స్ ను ఇప్పటికీ వల్లెవేస్తూ ఆనందించేవారు లేకపోలేదు. సల్మాన్ ఖాన్ లాగే ఎందరో షోలే సినిమాను రీమేక్ చేయాలని కోరుకున్నారు. కానీ ఎవరూ రమేష్ సిప్పిలాగా షోలేను రంజింపజేయలేమని చాలా మంది దర్శకులు మెన్నుకున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ 2007లో షోలే రీమేక్ గా ఆగ్ అనే చిత్రం తెరకెక్కించారు. అందులో అమితాబ్ బచ్చన్ గబ్బర్ సింగ్ గా నటించారు. మోహన్ లాల్, సంజీవ్ కుమార్ పాత్రలో కనిపించారు. ఈ ఆగ్ చూసి జనం మండిపడ్డారు, చీకొట్టారు. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. అయితే షోలే ఒరిజినల్ రైటర్స్ అయిన సలీం జావేద్ ఆ కథను నేటితరం మెచ్చేలా రూపొందించగలరని పలువురు భావిస్తున్నారు. అలాంటి వారిలో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు. అందువల్లే షోలేలో తాను త్రిపాత్రాభినయం చేయాలని ఆశిస్తున్నారు సల్మాన్. ఇప్పటిదాకా దుడ్వాలో డ్యూయల్ రోల్లో కనిపించిన సల్మాన్ ట్రిపుల్ రోల్పై మనసు పారేసుకోవడం విశేషమే. మరి సల్మాన్ ఖాన్ కోరిక ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.